మీరు మేము కమలం పువ్వుకే వేస్తాం నాయన. ఎందుకు కమలం పువ్వుకు? మా ఆడపిల్ల పిల్లగాడు దాంట్లో ఎన్ని ఏళ్ళు అయింది రాబట్టి మేము దాంట్లోనే ఉంటాం. ఇక దాంట్లోకే ఉంటాం. మా పిల్లగాడు తెచ్చిపెట్టి మందికి పోతామా అట్లా. ఇలా ఇలా బీజేపీలో చెప్తారు పిల్లాడు. బీజేపీ మా తిరుపతి మా తమ్ముడు కదా, మరి మా తమ్ముడి దిక్కు నుంచి ఉంటాం. ఆయన ఎటు ఏమంటే అట్టే చేస్తారా? అవును అంతే అంతే. మీకు ఏం తెలియదు వాళ్ళు ఏం చేస్తారో ఏం అవసరం లేదు. ఇక ఇంకా ఆయన పది వచ్చేది ఆయన తెలుస్తాడు, ఏమయ్యేది ఆయన చెప్తాడు. మాకు ఆయన మరి ఇంకో తొలుకుతాం మేము అంతే. మరి తెలుసా ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు మహబూబ్నగర్ నుంచి? తెలుసు. ఎవరెవరు చేస్తారు? ఈ ఎన్నంచీను చేతి గుర్తలు వాళ్ళు ఉండరు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఉండరు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కారు గుర్తు ఆయన మళ్ళీ పోటీపోయి కూడా మళ్ళీ వస్తున్నాడు కానీ ఆయన తదిపో బీజేపీ నుంచి వాళ్ళు చేస్తారు మరి పోటీ. తిరుపతి పవని ఈ ఎంపీ ఎలక్షన్లమ్మా వాళ్ళు అయితే మాకైతే చెప్తున్నారు. డీకే అరుణ బీజేపీ నుంచి చేస్తుంది ఆమె. మన శ్రీనివాస్ రెడ్డి ఏమో కారు గుర్తు, చేయి గుర్తు ఏమో వంశీచందరు. ఈ ముగ్గురు ఎవరు తెలియదు నీకు? ఇంకా వాళ్ళకి ఆడుకోలే మేము. ఇంకా పోలే వాళ్ళు రాలేదా మరి ఓటు అడగడానికి? రాలే రాలే రాలే. నువ్వు మాత్రం పువ్వుకి వేస్తావు? వేస్తా, పక్కేస్తాం. నేనైతే పక్కేస్తా మా తమ్మునికి. మరి వీళ్ళు పైసలు ఇస్తే కారు వాళ్ళు చెయ్యోళ్ళు తీసుకుంటాం. తీసుకుంటా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఇస్తుందా? తప్పు కదా మరి వీళ్ళ దగ్గర పైసలు తీసుకుని వాళ్ళ ఎందుకు మరి ఇవ్వని మేము అడిగినామా? ఇంటికి అడిగినామా? అవును వాళ్ళు నువ్వు ఓటేస్తావు ఏమని ఇస్తారు వాళ్ళు. కాదు ఇస్తావు అడ్డం పెట్టి తిడతావా? నేను ఏమని మేము ఇంటికి వచ్చినావా? ఇంటికి వచ్చినావా అడగవా? నువ్వు ఇస్తుంటే తీసుకోవద్దు, నేను ఓటేయను పైసలు తీసుకున్నాను అంటే పార్టీ పక్కకి ఎడతారు, మంచిని పక్కకి ఎడతారు, ఏది ఇంట్లో కానీ పక్కకి ఎడతారు. ఇప్పుడు గాడ మేము మా తిరుపతి బీజేపీకి అది బంద్ చేయాలి, బ్యాటరీ కంపెనీ బంద్ చేయాలని చెప్పి పోయిండు టీఆర్ఎస్. ఆమె పోయింది, ఆమె కోడలు నేను పోయినాం. మా నాగమ్మ వచ్చింది. ఇలా చేతులు మా తిరుపతిని పట్టుకపోతుంటే పోలీసు వాళ్ళు వద్దని చెప్పి మేము పట్టుకున్నాము. పట్టుకునే వరకు దాంట్లో మేము పనికి మమ్మల్ని కాలు రాస్తే కూడా మమ్మల్ని పనికి పెట్టుకుంటారు. మరి మేమేం చేయాలి? మేమేం చేసుకొని బతకాలి చెప్పు? దానికి ఈ ఆలోచన భూమి లేకపోయి బాయి లేకపోయి మరి మేమేం చేసుకొని బతకాలి చెప్పు? నువ్వే చెప్పు ఒక మాట. మేము ఎవరి దారాన లేకపోతే మా పరిస్థితి ఏంది కదా? మాకు ఇంత ఎండకు పని చేస్తే ఎట్లా చేసుకొని బతకపోతే మరి ఇప్పుడు మాకు వెళ్ళదు కదా, ఎట్లా చేస్తాం? భూములు లేకపోయి బావులు లేకపోయి మోడీ బియ్యం ఇచ్చేది తినాలి. మళ్ళీ ఇప్పుడు బంద్ చేసి మరి ఇప్పుడు మేమేం తినాలి? బియ్యం వస్తలేవా? మోడీ బియ్యం ఏడ వస్తలేవు. కంట్రోల్ చేప మాకు ఇచ్చే బియ్యమే వస్తున్నాయి 6 కిలోలు. మళ్ళీ ఏం తినాలి మేము? మాకు భూమి లేకపోయి బావి లేకపోయి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? బాగానే ఉందా? గుద్దుకుంది చెప్పిండు, గుద్దుకోమన్నాడు. చీర వాటి గుద్దుకోమంటున్నాని పెరిబాసులు పెట్టిండు. ఇదివరకు ఈ కాలంలో పింఛన్లు లేవు. నా ఇంట్లో 2 కుంటోళ్ళు, నా కొడుకు కుంటాడు, నా అమ్మ కొడుకు కుంటాడు. పింఛన్ లేదు, అది లేదు. బస్సు ఎక్కుతురా? ఫ్రీ బస్సు ఏమబ్బా నేను 2 మాటలు ఎక్కినా కొట్లాడుకుంటారా? వస్తూ చీర వాటి గుద్దుకుంటున్నారు. నువ్వైతే పువ్వుకి వేస్తావా? వేస్తా అంతే. వాళ్ళ పువ్వులు పైసలు ఇవ్వకపోతే ఇవ్వకున్నా సరే తిరుపతి అని ఇంటి రోయకుష్ట మన అనుకుంటేటోడు వాడు పాది బిడ్డ పోదాం పా అర్ణం మేడంతో కేకే అర్ణం పోదాం పా బిడ్డ ఆమె కిలో నడుస్తా అని చెప్తా. అంతే మరి అంతే. ఏం చెప్తా తెలుసా? తెలుసా డీకేఆర్ జుల్లేబా కానీ ఆమెకే ఓటేస్తారు. వేస్తా మా తమ్ముని మాట వింటా. అంతే. సరే.